హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. ఈ బిర్యానీని చూస్తుంటే ఏదో రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చి మన బాండీలో వేసినట్టుగా ఉంది కదా. అసలు కానే కాదండి, ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన దమ్ బిర్యానీ. నేను చెప్పిన టిప్స్ ని మీరు ఫాలో అయ్యి ఇంట్లో బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ కన్నా సూపర్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ఈ క్వాంటిటీలో తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయలని కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కోసమే యూజ్ చేస్తానండి. చికెన్ మ్యారినేషన్ లో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పోషించే పాత్ర ఏదైతే ఉందో దానికి ఉన్న టేస్ట్ ని ఇది హైప్ చేస్తుందండి. నేను యాక్చువల్ గా 1.5 kg రైస్ తో బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను. ఫుల్ గా తినే వాళ్ళకైతే ఒక 5 to 6 persons కి అయితే ఈజీగా సరిపోతుంది. నాకంత హెవీగా వద్దు, కొంచెం తింటాం అంటే ఎగ్జాక్ట్ గా 8 members కి అయితే ఈజీగా సరిపోతుంది. ఇదంతా చెప్తున్నాడు గానీ thumbnail లో ఉన్న దాని గురించి చెప్పట్లేదు ఏంట్రా అని అనుకుంటున్నారా? దాని గురించి కూడా వీడియో మధ్యలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చినప్పుడు అప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియోలో చూపించిన విధంగా అన్ని చాపింగ్ అయితే చేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఎయిర్ ఫ్రైయర్ అయితే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ లో వేసి వేపడం నాకు ఇష్టం ఉండదు. ఎయిర్ ఫ్రైయర్ లో అయినా ఆయిల్ లో అయినా ఫ్రై చేసిన దానికి పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదండి. ఈలోగా నేను రైస్ నానబెట్టడానికి మొత్తం అంతా రెడీ చేశానండి. ఇది కరెక్ట్ గుర్తు పెట్టుకోండి, మాక్సిమం 1.5 hour నానబెట్టాలండి రైస్ ని. ఇంకా మన చికెన్ మ్యారినేషన్ కోసం ఏమేం కావాలో చూసేద్దాం రండి. చూసారా ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో? ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేనండి, మీరు ఏం టెన్షన్ పడదు. 1 cup టమాటా, 1 cup గడ్డ పెరుగు, దాంట్లోనే నిమ్మరసం, మళ్ళీ అజనమోటో కూడా కలిపేసి ఉంచానండి. నిమ్మరసం పెరుగులో కలుపుకొని ఆల్రెడీ ముందే ఉంచుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నీట్ గా కడుక్కొని చాప్ చేసుకున్న 1 cup కొత్తిమీర అయితే తీసుకోండి. సేమ్ పుదీనా కూడా 1 cup తీసుకోండి. ఫ్రెష్ గా ఉండాలని మాత్రం మర్చిపోవద్దు. హోమ్ మేడ్ గరం మసాలా, కొంచెం పసుపు అండ్ మటన్ మసాలా ఒక్కొక్క స్పూన్ తీసుకోండి చాలు. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1 cup పచ్చిమిరపకాయలు మాత్రం ఫుల్ స్పైసీగా ఉండేటట్లుగా చూసుకోండి. స్పైసెస్ ఎక్కువైనా పర్లేదు కానీ సాల్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోండి. 3 tablespoons చికెన్ మసాలా తీసుకోండి. గరం మసాలా కూడా 3 tablespoons తీసుకోండి. ముందు వేసిన గరం మసాలా హోమ్ మేడ్, ఇదేమో షాప్ లో దొరికే ప్యాకెట్ గరం మసాలా. కారం మాత్రం చూసుకొని వేసుకోండి, పచ్చిమిరకాయలు యాడ్ చేసాం కాబట్టి. మన స్టార్ ఐటమ్ ఫుల్ గా 1 cup మిల్క్ తీసుకోండి. ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీంట్లోకి యూజ్ చేయండి. బిర్యానీ పైన వేయాలి కింద వేయాలి అనేది అటువంటి ఏం పెట్టుకోవద్దు. బిర్యానీ పైన వేసే ఫ్రైడ్ ఆనియన్స్ ఓన్లీ స్టైల్ కి గార్నిష్ కి తప్ప ఎందుకు పనిచేయండి. ఈ ఐటమ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఏంటంటే సైజెస్ మాత్రం చెప్తాను. పెద్దగా మాత్రం తీసుకోండి, దమ్లోకి చాలా బాగుంటాయి. టేబుల్ మీద అల్లం పేస్ట్ పెట్టడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ సెపరేట్ గా వేరే క్లిప్ తీసాను. మ్యారినేషన్ మాత్రం ఎగ్జాక్ట్ గా నేను వీడియోలో ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేయండి. నేను మాత్రం ఇంక డబ్బింగ్ చెప్పను, మంచి మ్యూజిక్ ప్లే చేస్తాను, ఎంజాయ్ చేయండి. మ్యారినేషన్ అంతా కూడా క్లియర్ కట్ గా చూసారు కదా. లాస్ట్ ఇదే స్టార్ ఐటమ్ అండి, మిల్క్ మొత్తం పోసేసి మొత్తం మ్యారినేషన్ బాగా చేసేయండి. మ్యారినేషన్ లాస్ట్ లో మిల్క్ యాడ్ చేసిన తర్వాత కనీసం 3 నుంచి 5 నిమిషాలు బాగా మసాజ్ చేయండి. ఈ మిల్క్ నే స్టార్ ఐటమ్ అని ఎందుకన్నానంటే మనకు ఫ్లేవర్స్ అన్నిటిని కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఇంత బాండీ కావాలని నేను డిసైడ్ చేసుకున్నాను. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఎంత స్పేస్ ఉన్న గిన్నెలో వాటర్ వేసి ఉడికిస్తే ఉడుకుతుందో అంత పెద్ద గిన్నె అయితే తీసుకోండి. అదే గిన్నెలో 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 tablespoon సాల్ట్ అయితే వేయండి. సాల్ట్ అండ్ పేస్ట్ ఫుల్ గా మిక్స్ అయ్యేలాగా ఒక గరిటె పెట్టి శుభ్రంగా తిప్పేసి కొంచెం ఆయిల్ అయితే పోసుకోండి. బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మీరు ఒకటి గమనించారో లేదో, నేను వీడియో స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు 1 స్పూన్ ఆయిల్ తప్ప ఇంకెక్కడ కూడా ఆయిల్ నేను యూజ్ చేయలేదు. స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదండి, జస్ట్ 1 tablespoon ఆఫ్ ఆయిల్ అంతే. ఈ స్పైసెస్ అన్ని వాటర్ లో వేసేసి మూత పెట్టేద్దాం, ఎందుకంటే బాయిల్ అవ్వాలి కదా. మనకి టైం వేస్ట్ అవ్వకుండా మ్యారినేషన్ చేసిన చికెన్ ని ఒక 30% కుక్ అయ్యేదాకా చేసుకుందాం. ఇది కూడా ఆప్షనల్ అండి, కావాలంటే కుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ దమ్మే చేయొచ్చు. నేను చెప్పిన విధంగా చికెన్ అలా చేస్తే మీకు దమ్ చేసేటప్పుడు కింద అడుగు అంటకుండా ఉంటుంది. వాటర్ ఫుల్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది వాటర్ అంతా తీసేసి దీంట్లో ఓన్లీ రైస్ వేసేయండి. చూసారా, నేను లో ఫ్లేమ్ లో మాత్రమే జస్ట్ ఒక 30% ఉడికించాను అంతే. మీరు పర్ఫెక్ట్ గా చేయవలసిన పని ఏంటంటే రైస్ కరెక్ట్
కరెక్ట్గా 80% కుక్ అయిందా లేదని తెలుసుకోవడం మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా తెలియకపోతే ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పేస్తారండి 80% కుక్ అయిందే లేదో. ఇక్కడ ఉడికిన రైస్ నేను వేరే కంటైనర్లోకి ఎందుకు తీసుకుంటున్నానంటే రైస్ బాయిల్ చేయడానికి బిర్యానీ ప్రిపేర్ చేయడానికి నా దగ్గర ఒకటే గిన్నె ఉందండి. సో నేను 1 స్పూన్ ఆయిల్ అని అన్నాను కదా, హాఫ్ స్పూన్ అక్కడ వేస్తాం, ఇంకో హాఫ్ స్పూన్ ఇక్కడ వేస్తాం. మనం ఏదైతే చికెన్ ని 30% కుక్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం, చికెన్ మొత్తాన్ని గిన్నెలోకి వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ గా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఉడకబెట్టుకున్న రైస్ ను మొత్తం కూడా కొంచెం కొంచెంగా చికెన్ మీద ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తూ ఉండండి. కొద్దిగా ఎందుకు వేయమన్నానంటే రైస్ మొత్తం పీస్ అవ్వకుండా ఉంటుందండి మనం అలా వేస్తే. రైస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 5 రూపీస్ గరం మసాలా తీసుకొని జల్లండి పైన. ఎల్లో ఫుడ్ కలర్ ని వాటర్ లో మిక్స్ చేసి కొంచెం అలా పైన వేయండి. కొంచెం కలర్ఫుల్ గా ఉంటది రైస్ అనేది. ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ మాత్రమే, వేయకపోతే దానివల్ల టేస్ట్ ఏం మారిపోదు. ఇంకా లాస్ట్ లో మూత పెట్టి సీల్ చేసేయండి. గ్యాస్ ని మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టండి. ఒక 8 to 10 మినిట్స్ ఉంచితే మనకి బిర్యానీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. చూసారా రైస్ ఎంత పువ్వుల్లా ఎలా విరుచుకొని ఉందో. మీకు ఇంకొక షాకింగ్ విషయం చెప్పమంటారా? జిమ్ కి ఎవరైతే వెయిట్ లాస్ కి వెళ్తూ ఉండి డైట్ చేస్తూ ఉంటారో వాళ్ళ డైట్ ప్లాన్ లో మధ్యాహ్నం మాటలు ఒక కప్ రైస్ అని ఉంటుంది. ఆ రైస్ ని రిమూవ్ చేసి ఈ బిర్యానీని యాడ్ చేసుకోవచ్చు. నేను గ్యారెంటీ. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు మన ట్రైనర్స్ మనల్ని బిర్యానీ తినొద్దని చెప్తారు. ఎందుకంటే దాంట్లో వేసే నూనె గానీ డాల్డా గానీ ఏదన్నా ఆయిల్ ఐటమ్స్ కానీ రెస్టారెంట్ వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో వేయడం వల్ల ఎక్కువ క్యాలరీస్ అనేది స్టోర్ చేసుకుని ఉంచుకుంటుంది. అందుకే ట్రైనర్స్ మనల్ని బయట బిర్యానీ తినొద్దని చెప్తారు. కానీ నేను చేసిన బిర్యానీ ఏదైతే ఉందో అది 100కి 200% మీరు డైట్ లో ఉన్నా కూడా తినొచ్చండి. తినొచ్చు కదా అని అన్నానని చెప్పేసి కుంభాలు తినకండి. ఒక కప్పు లేదా 2 కప్పులు అది మధ్యాహ్నం టైంలో మాత్రమే తినండి. ఇంకేంటి మరి నా ప్రిపరేషన్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు బిర్యానీ కూడా సేమ్ ఇదే స్టైల్లో ప్రిపేర్ చేసుకొని మీరు చేసుకున్న బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. ఇది నా గ్యారంటీ. మళ్ళీ మంచి డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే ఒక షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమండి ఇంకొంటానండి మరి. బాయ్.